హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఈజీగా ఇంట్లోనే బర్త్డే కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఫెయిరీ డాల్ కేక్ థీమ్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. 1 kg కేక్ అండి ఇది. సో ఈజీగా ఇంట్లోనే కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బర్త్డేకి. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 eggsని అయితే తీసుకున్నానండి. ఇవి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. సో నేను ఇక్కడ 1 kg కేక్కి స్పాంజ్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకే నేను 4 eggsని అయితే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు వైట్ అండ్ ఎల్లోని సెపరేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు షుగర్ని అయితే వేసాను. ఇంకా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశానండి. సో మీకు ఏ ఫ్లేవర్ కేక్ కావాలో ఆ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. సో ఇప్పుడు ఈ ఎగ్ అంతా ఫోమీగా అయ్యేంత వరకు, షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఫోమీగా రావాలి. ఈ విధంగా ఫోమీగా వచ్చిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1.5 కప్పుల వరకు మైదా పిండి, 1.5 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించేసుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం మిక్స్ చేసిన తర్వాత థిక్గా అవుతుందండి. అప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు కాచి చల్లారబెట్టిన పాలనైతే యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. సో చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను 9 ఇంచ్ కేక్ టిన్ని తీసుకొని బటర్ పేపర్ని ఉంచి ఈ బ్యాటర్ అయితే ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ట్యాప్ చేశాను. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 30 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇంకా కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఈ విధంగా నైఫ్తో చుట్టూ అనుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. కేక్ని ఫ్రాస్టింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన కేక్ అనేది అచ్చం స్పాంజ్ లాగా వచ్చింది. నేను చూపించిన మెజర్మెంట్స్ని ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ అయిన కేక్ అయితే వచ్చేస్తుంది. ఈ కేక్ని నేను 3 లేయర్స్ లాగా కట్ చేశానండి. సో కావాలంటే మీరు 2 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే. షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను. షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఫస్ట్ లేయర్ పైన షుగర్ సిరప్తో అప్లై చేస్తున్నానండి. తర్వాత విప్పింగ్ క్రీమ్తో కోట్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా వీడియోస్లో అయితే చూపించాను. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే బటర్తో క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చాకో చిప్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా ఉంచి షుగర్ సిరప్ని అప్లై చేసుకుని మరలా క్రీమ్ని అయితే కోట్ చేస్తున్నాను. అదేవిధంగా చాకో చిప్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫైనల్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే మొత్తం అంతా క్రీమ్తో కవర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. అదేవిధంగా మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం ఒక లైక్ అయితే చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందని విషయం. ఇంకా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కూడా. సో నేనైతే లావెండర్ థీమ్లో బర్త్డే కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో కొంచెం నేను పర్పుల్ కలర్ అయితే వేసాను కేక్ పైన. ఇలా కేక్ పైన నేను కలర్ని మిక్స్ చేసి మొత్తం అంతా అప్లై చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా చేస్తున్నాను.
ఈ విధంగా సాఫ్ట్ కోటింగ్ చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. ఇప్పుడు ఫెయిరీ కేక్ డెకరేషన్ అయితే చేసేద్దాము. డాల్తో కేక్ని అయితే డెకరేట్ చేసేసుకుందాము. ఈ విధమైన డాల్ని తీసుకున్నాను నేను. ఇలా కేక్ మిడిల్లో ఉంచి డాల్ని అయితే డెకరేట్ చేస్తాను. ఇక్కడ నేను ఫెయిరీ డాల్ కేక్ని అయితే చేస్తున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ నేను వింగ్స్ని వైట్ చాక్లెట్తో ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. జస్ట్ మనం వైట్ కాంపౌండ్ని తీసుకొని మెల్ట్ చేసుకుని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని బటర్ పేపర్ పైన కావలసిన షేప్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి వింగ్స్ లాంటివి ప్రిపేర్ అయిపోతాయండి. బ్యాక్ సైడ్ మనం డెకరేట్ చేసుకోవడానికి. లేదంటే పేపర్ మోడల్స్ అయితే చాలా మనకి మార్కెట్లో దొరుకుతాయి, అవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రాక్ని కూడా నేను ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. హార్ట్ షేప్ డెకరేటివ్ ఐటమ్ ఉన్నాయండి, వాటితో నేను ఈ విధంగా ఫ్రాక్ని డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా గోల్డెన్ కలర్ షుగర్ బాల్స్తో కూడా ఈ ఫ్రాక్ని డెకరేట్ చేస్తున్నాను. మీ క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా అయినా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇందాక చెప్పాను కదా వైట్ చాక్లెట్ కాంపౌండ్తో చేసిన ఈ వింగ్స్ని అయితే నేను ఇలా డెకరేట్ చేశానండి. స్వాన్ డిజైన్ లాగా చేస్తున్నానండి. వీటిని కూడా నేను వైట్ చాక్లెట్ కాంపౌండ్ తోటే ప్రిపేర్ చేశాను. సో మన క్రియేటివిటీని బట్టి మనం చాలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. చుట్టూ నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇంకా కేక్ బార్డర్ కూడా ఈ విధంగా వేసేస్తున్నాను. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో తప్పకుండా చూడండి. సో ఈ విధంగా స్టార్స్తో డెకరేట్ చేశానండి. ఇంకా ఇలా గోల్డెన్ కలర్ బాల్స్తో కూడా నేను డెకరేట్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఫెయిరీ డాల్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. చాలా ఈజీగా కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.